నమస్తే, నేను మధు. కొడాలి నాని వైసీపీలో ముఖ్య నేత, జగన్ కి ఎంతో ఆప్తుడు కూడా. కానీ ఈ మధ్య కాలంలో ఆయన కనుమరుగైనట్టే తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చారు. అదేంటో తెలుసా? ఆయన పార్టీ మారబోతున్నారట, బీజేపీ గూటికి చేరబోతున్నారు. మరి ఇది సాధ్యమేనా? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. కొడాలి నాని వైసీపీలో ఎంత ముఖ్య నేతో అందరికీ తెలుసు. ఆయన జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా ఆప్తుడు. మరి అటువంటి వ్యక్తి బీజేపీలో చేరతాడు అన్న కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. మరి అది నిజమేనా సార్? అది సాధ్యమేనా? అంటే ఇక తనకు భవిష్యత్తు లేదు జగన్మోహన్ రెడ్డితో ఉంటే, కాబట్టి దూకేస్తున్నాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది మునిగిపోయే ఓడ కాబట్టి వీళ్ళందరూ ఇక దూకేస్తున్నారా? కొడాలి నాని మొన్న తిరుపతి ఏదో వెళ్ళినట్టున్నాడు, స్వామి దర్శనం. ఆయన పక్కన ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, మహారాష్ట్రకి చెందినటువంటి బీజేపీ ఎమ్మెల్యే. ఇతను కలిసి మరి ఆ దర్శనానికి వెళ్ళడం, ఏదో ల్యాబీ నాని కోసం బీజేపీలో మహారాష్ట్ర ల్యాబీ పనిచేస్తుందా అంటే అతను ఆపరేషన్ అక్కడ జరిగినట్టుంది. ఇప్పుడేదో హార్ట్ ఏదో చూసే ఉంటావు కదా, చాలా రోజులు గుండెకు కూడా ఏదో ఒక పట్టి వేసుకుని తిరిగాడు. అంటే అక్కడ మరి ఒక నెల రోజులు ఏమో ఉన్నటువంటి దాంట్లో మనం అప్పట్లో ఏం చూసాం, ఎవరో గోల్డ్ మ్యాన్తో ఫోటోలు ఏవో చూసాం. మీకు తెలిసే ఉంటుంది, ఒంటి నిండా గోల్డ్ వేసుకుని ఒకటి తిరుగుతుంటాడు. అతనితో నాని ఫోటో అప్పుడు ఏదో మరి అక్కడ ఎయిర్పోర్ట్లో గెలిచారా ఏదో మొత్తానికి అప్పుడు వైరల్ అయింది. ఇప్పుడు ఇక్కడ టీటీడీ ఇప్పుడు స్వామి దర్శనం దగ్గర బీజేపీ ఎమ్మెల్యే వచ్చేసరికి ఇక టాటా బై బై జగన్మోహన్ రెడ్డికి చెప్పేస్తున్నాడా? అంటే ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు తెలుగుదేశం నుంచి 2 సార్లు, వైసీపీ నుంచి 2 సార్లు. మొన్న ఘోర పరాజయం మనం చూసాం. దగ్గర ఒక 53,000 ఓట్లతో నేను ఓడిపోయాడు. అసలు అతని ఓట్ బ్యాంక్ గతంలో మనం చూసింది, ఎప్పుడు గెలిచినా ఒక 80,000 ఓట్లు వచ్చాయి. అట్లాంటిది మరి 30,000 ఓట్లు డ్రాప్. అటు జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ అయినా అతనిదైనా. ఇంకా గుడివాడలో తనకు భవిష్యత్తు లేదు అనేటువంటి నిర్ణయంతో చేరాడా? ఇప్పుడు ఏ పార్టీలో చేరినా నువ్వే ఒక నిలువెత్తు అవినీతి అయితే నిన్ను చేర్చుకోవడానికి వాళ్ళ బీజేపీ సిద్ధంగా ఉందా? కేవలం పార్టీనే మారుతున్నారా, రాష్ట్రం కూడా మారుతున్నారా సార్? అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇప్పుడు కొడాలి నాని రాష్ట్రం మారుతున్నాడా అంటే మరి హైదరాబాద్లో పోటీ చేస్తాడా? అసలు ఎక్కడ పోటీ చేసినా నానియేగా. అతను అసలు కొడాలి నాని కాదు, బూతుల నాని అని కదా. అంటే ఇప్పుడు బూతుల నానిని మరి చేర్చుకునే బూతుల పార్టీ అవుద్దా బీజేపీ? ఇప్పుడు ఇవాళ వీళ్ళంతా కూడా ఏంటంటే నిప్పుని ఒళ్ళో పెట్టుకోవటమే వీళ్ళని చేర్చుకోవటం అంటే. ట్రై చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు అప్పట్లో ఏంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నాడు అన్నారు. అవును. ఇప్పుడు మిథున్ రెడ్డి ఆయనపై కేసులు, ఇటు భూముల కేసులు, అటు లేకపోతే ఆ మైనింగ్, అసలు లిక్కర్ కేసులే ఉన్నాయి కదా. తండ్రి కొడుకులు ఇద్దరు ఇవాళ విచారణ సర్దేశారు, వెళ్ళిపోతున్నారు బీజేపీలోకి అన్నారు. అంటే ఒకట్లే బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ వదిలేసి జనసేనలో చేరాడు కదా. సొంత బంధువు ఎవరు, బాలినేని శ్రీనివాసరెడ్డి అసలు జగన్కి బినామీ అని కదా. సుబ్బారెడ్డికి బావమరిదేగా. అంటే మరి జగన్ని వాళ్ళు అసలు జగన్కి ఎంతమంది దూరం అవుతున్నారు, ఎందుకు దూరం అవుతున్నారంటే చెప్తున్నా. ఎన్నికలకు ముందు జగన్ వదిలేసిన వాళ్ళు బాగుపడ్డారు. ఎవరైతే ఆ పార్టీకి రిజైన్ చేసేసి తెలుగుదేశంలో, బీజేపీలో, జనసేనలో చేరిపోయారో వాళ్ళందరూ గన్ షాట్ గెలిచారు. నీకు ఊరికే ఉదాహరణ ఏంటి, మాగుంట శ్రీనివాసరెడ్డి లేకపోతే కృష్ణదేవరాయలు, వీళ్ళిద్దరూ మనం చూసాం ఎంపీలు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన రాజ్యసభ. ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డికి బాగా మరి వెన్నుదన్నుగా నిలబడిన వాళ్ళు తెలుగుదేశంలో చేరారు. డంపింగ్ మెజార్టీలు, ఎవడు కదిలించిన 2 లక్షలు 3 లక్షల మెజార్టీతో గెలిచారు. బాల్సౌరి ఎంపీ మచిలీపట్నం, జగన్ వదిలేశాడు, జనసేనలో చేరాడు. అంటే దీని అర్థం జగన్ వదిలేసిన వాళ్ళందరూ బాగుపడుతున్నారనే సార్? అంతే కదా. వరుస పెట్టి ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అప్పట్లో ఎవరైతే జగన్ని తన్నేసి బయటకు వచ్చారో వాళ్ళంతా డంపింగ్ మెజార్టీలతో గెలిచిన పరిస్థితి. మరి జగన్ నమ్ముకుని ఉన్న వాళ్ళ పరిస్థితి సార్, డిపాజిట్లు పోయాయి. ఇప్పుడు ఇంకా వాళ్ళతో
మరి కట్టకట్టుకుని మునగటానికి సిద్ధంగా లేడా? కొడాలి నాని వెళ్ళాడంటే నాని ఒక్కడే పోడు, అది 1+1 కదా. మామూలు సూపర్ బజార్కి వెళ్తావు కదా, 1+1 ఆఫర్లు ఉంటాయి. ఇప్పుడు కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ కూడా వెళ్తాడా? నానిని బీజేపీలో చేర్చుకుంటే నేను అంటోంది అదే 1+1 ఆఫర్ అని. ఇప్పుడు వీళ్ళందరికీ అసలు యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఎక్కడుంటే అక్కడ పేరు నాని ఉంటాడు. అవును, ముగ్గురు జంట అంటారు. అవును సార్. లేకపోతే అసలు ఆయన ఉన్నారు వంగవీటి రాధ, అసలు వీళ్ళు మరీ జిగిని దోస్తులు. సరే రాధా ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, ఈ వ్యాపార సంబంధాలు అయితే అవ్వచ్చు. కొడాలి నాని ఇవాళ అసలు అతను ఏంటి, అసలు రాజకీయ భవిష్యత్తు ఉందా? మొన్న మనం చూసాం మట్టి మాఫియా, అసలు మొత్తం అతనే అక్కడ మాఫియా డాన్గా, ఎక్కడ గుడివాడలో లేకపోతే క్యాసినోలు, పేకాట క్లబ్బులు, అసలు అతని నోటి దూల మనకు తెలిసిందే. చంద్రబాబును ఉద్దేశించి ఎన్ని మాటలు అన్నాడు. మరి అంత స్ట్రాంగ్ గా ఉన్న లీడర్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? అది కూడా సైలెంట్ గా ఈ మంతనాలు ఎందుకు సార్? మరి బీజేపీ చేర్చుకోదని కూడా ఒక క్లారిటీ ఉంది ఆయనకి. క్లారిటీ ఉన్న మరి బీజేపీ నాయకులతో ఎందుకు సార్ ఈ మధ్యకాలంలో చర్చలు జరుపుతున్నారు? భయం. ఇప్పుడు ఇన్నాళ్ళు సైలెంట్గా ఎందుకున్నారు అంటే భయం. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితుల్లో మనం చూసాం. ఏంటి వరుసపెట్టి అరెస్టులు, కాకాని గోవర్ధన్ రెడ్డి, లేకపోతే జోగి రమేష్, నిన్న తాజాగా అంబటి రాంబాబు, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, అసలు మొత్తం మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసపెట్టి జైళ్ళకి వెళ్తున్న పరిస్థితుల్లో 2 ఏళ్ళు తప్పించుకున్నాడు కొడాలి నాని. అటు కేసుల్ని ఇటు జైళ్ళని మొత్తానికి. వంశీ చేసిన తప్పు చేయలే. వంశీ ఏం చేశాడు, ఏదో కిడ్నాప్ చేసినట్టున్నాడు. అది తప్పు కాదా సార్? ఈ ప్రభుత్వం వచ్చినాక సత్యవర్ధన్ అనే అతన్ని గన్నవరం అది కాలబెట్టినాడు. అక్కడ ఫిర్యాదుదారుని ఏం చేశాడు, ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తన ఇంటో హైదరాబాద్లో ఆ లిఫ్ట్లో తీసుకెళ్ళటం, ఇవన్నీ సీసీ కెమెరా ఫుటేజ్లో బయటకు వచ్చిన దీంట్లో అతను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. జైల్లో పెట్టేసరికి రంగు వెలిసింది. ఏది మనం చూసాం, ఇక మామూలుగా ఇక తెల్ల జుట్టు, అసలు ఏ విధంగా అతనికి ఏదో జబ్బు కూడా చేసిందన్నారు. అసలు నిద్రలోనే చనిపోయే జబ్బు, నిద్రపోతే ఇది అవుతాడు, ఆయనకేదో ఇంకా శ్వాస సంబంధించిన వైద్యుడి పర్యవేక్షణ ఉండాలో ఏదో చెప్పిన దీంట్లో మొత్తానికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఈయన ఆరోగ్యం బాగుందా? కొడాలి నాని ఇప్పుడు ఏంటి, ఇప్పుడు స్టంట్, హార్ట్ సర్జరీ అన్నీ కోలుకున్నాడు కాబట్టి అటు మొక్కులు తిరుపతిలో చెల్లించుకున్నాడా, ఈ మొక్కు బీజేపీకి కూడానా? మరి చేర్చుకోవడానికి బీజేపీ పెద్దలు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే అప్పట్లో చంద్రబాబును ఉద్దేశించి నాని కామెంట్స్, అసలు చంద్రబాబుని, లోకేష్ని, భువనేశ్వరి మేడంని అసలు మరీ వ్యక్తిగతంగా నిజంగా తిట్టారు సార్. అసలు ఎందుకు, అసలు దేవుళ్ళను కూడా తిట్టాడు కదా. ఏమిటి తిరుమల తిరుపతి దేవస్థానం నీ అమ్మ మొగుడు కట్టించాడనో ఏదన్నట్టు. అవసరమా బీజేపీకి? ఎవరు తెలుసుకోవాలా? బీజేపీ వాళ్ళే తెలుసుకోవాలా. సో ఏదేమైనా సరే కొడాలి నాని ఇష్యూ మాత్రం మళ్ళీ తెర మీదకి వస్తుంది. మరి ఆయన బీజేపీలో చేరుతారని అంటున్నారు. మరి అది సాధ్యమేనా? మరి బీజేపీ కొడాలి నానిని చేరుస్తుందా లేకపోతే దూరం చేస్తుందా? వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే.